జ్వాలలు లేకుంటే హీట్ వేవ్స్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ సంఖ్య. ఇక ఇప్పటికే 130,000 హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం పూర్తిగా దగ్ధమైపోయింది. ఒకటి కాదు రెండు కాదు 130,000 హెక్టార్లు అటవీ ప్రాంతం పూర్తిగా దగ్ధమైపోయింది ఈ కార్చిచ్చు కారణంగా. ఫ్రాన్స్, స్పెయిన్ మొత్తం కలిపి 2,50,000 మందికి పైచిలు కంటే సుమారుగా 3 లక్షలు వేసుకోండి. 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్ళని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సుమారుగా 130,000 స్పెయిన్లో, 98,000 హెక్టార్లు అటు ఫ్రాన్స్లో, 2 లక్షల హెక్టార్ల అటవీ భూమి మొత్తం కూడా కాలిపోయింది. యూరోప్లో ఇతర దేశాలకు కూడా అగ్నిమాపక విమానాల సిబ్బందికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో హీట్ వేవ్స్, అక్కడ హీట్ ఎంతో తెలిసే ఇప్పుడు మంట అప్పటికే నార్మల్గానే హీట్ వేవ్స్ కొనసాగుతుంది. దానికి తోడు ఈ కార్చిచ్చు కూడా తోడవడంతో అక్కడ నమోదవుతున్నటువంటి వాతావరణం 60 డిగ్రీలట. 60 డిగ్రీస్ ఇట్స్ నాట్ చిన్న విషయం ఏం కాదు. ఒకసారి ఆ కారు చిచ్చుకు సంబంధించి ఆర్పుతున్న దృశ్యాలను కానీ ఆ కారు చిచ్చు మండుతున్న దృశ్యాలను చూద్దాం. ఇక్కడ మన మాదిరిగా అడవులు అనగానే ఏదో కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి. కొన్ని 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అనేది కేవలం ఒక మన దగ్గర డెల్టా రీజన్గా ఉంటుంది కాబట్టి కొంత ఎత్తు వంపులు ఉంటుంటాయి. కానీ అక్కడైతే డైరెక్ట్గా కొండలు, లోయలు, మీకు ఫారెన్ కంట్రీస్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇక్కడ ఏం జరిగిందనంటే ఎగ్జాక్ట్గా జూలై 23న ఏదో ఒక చిన్న ప్రాంతంలో, అదేంటిది గిరోండ్ అనేటువంటి ఆ ల్యాండ్ స్లైడింగ్ ఏరియాస్లో, ఆ అటవీ ప్రాంతం మధ్యలో ఎవరో ఒక చిన్న వ్యక్తి, అది నాట్ ఇట్ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు, బట్ అక్కడ అనుమానం ఏంటంటే స్పానిష్ పోలీసులకు కానీ ఫ్రాన్స్ పోలీసులకు కానీ, సో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న వాళ్ళకి కానీ, ఒక ట్రాక్టర్ డ్రైవర్ చిన్నగా, అప్పటికే హీట్ వేవ్స్ ఉన్నాయి, మొత్తం గడ్డంతా ఎండుకుపోయింది, చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి, భయంకరమైన హీట్ వేవ్స్ కారణంగా మొత్తం కూడా ఒక్కసారి చిన్నగా అగ్గినవ్వ రాజుకుంటే ఇక బ్లాస్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి సమయంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ చిన్నగా ఏదో అగ్గిరవ్వ అక్కడ వదిలేశాడంట. మరిది త్రూ ఏదైనా నిజంగానే నిప్పంటించాడా ఇంకేం తెలియదు, కానీ ఒక చిన్న అగ్గినవ్వ అక్కడ మొదలైందట. అక్కడి నుంచి మొదలైపోయి సుమారుగా 2-3 నెలలుగా అసలు వర్షాలు లేవు, అక్కడ మొత్తం ఎండిపోయింది. ఆకులు, చెట్లు, పొదలు, మొత్తం గడ్డి అంతా కూడా ముట్టుకుంటే విరిగిపోయేంతలా ఎండిపోయింది. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా అక్కడ ఇంతటి స్థాయిలో ఒక అగ్గిరవ్వ పడిందని అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు 3 లక్షల హెక్టార్ల యొక్క అటవీ ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఏకంగా అక్కడ కొండలు ప్రాంతాలు ఏవైతే ఉంటే అక్కడ చెట్లన్నీ మాడిపోతూ ఉంటే, చెట్లన్నీ మాడిపోయి చల్లారుతూ ఉంటే, ఇంకా చల్లారడం కాదు, చెట్లన్నీ పూర్తిగా మండిపోయి బూడిదైపోయి పడిపోతూ ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఏదో గుండు కొట్టినట్టుగా ఉండిపోయింది ఆ కొండ ప్రాంతాల్లో. సో విజువల్స్ మీరు చూడండి. హెలికాప్టర్ సహాయంతో మనం సినిమాల్లో లేకపోతే కొన్ని గేమ్స్ లాంటి వాటిలోనే మనం ఆర్టిఫిషియల్గా వీటిని చూస్తూ ఉంటాం, కానీ నిజంగా జరుగుతున్నది. హెలికాప్టర్ సహాయంతో సముద్రాల్లోకి వెళ్ళి ఆ నీటిని పట్టుకొని వచ్చి అక్కడ ఆ మండుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ నీళ్ళని అలా కుమ్మరించి వెళ్తున్నాయి. ఆ విజువల్స్ చూడండి. హెలికాప్టర్ల కింద ఒక భారీ బకెట్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఇట్స్ బిగ్గెస్ట్. చూడండి, ఆ స్థాయిలో కొన్ని 10ల సంఖ్యలో హెలికాప్టర్లు ఆ మంటలు ఆర్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపుగా ఇళ్లలోకి వచ్చేసిన మంటలన్నీ కూడా నివాసాల్లోకి మంటలు వచ్చేసాయి. కొన్ని నివాసాలు ఆల్రెడీ కాలి బూడిదైపోతూ ఉన్నాయి. ఆ అటవీ ప్రాంతం 3 లక్షల హెక్టార్లో విస్తరించిన అటవీ ప్రాంతం 2 దేశాల మధ్య, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్, ఈ 2 ప్రాంతాల సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఈ కారు చిచ్చు భయంకరంగా మారిపోతోంది. సో అత్యంత పొడిబారినటువంటి అడవులు, టిండర్ బాక్స్ కండిషన్స్, చెట్లు, ఆకులు, పొదలు పూర్తిగా ఎండిపోయి ఒక్క చిమ్మ చీకటి
మంటలు వేగంగా వ్యాపించడం మొదలుపెట్టింది. సో గాల్లో వలె నిప్పురవ్వలు కిలోమీటర్ దూరం వెళ్ళి కొత్త ప్రాంతాల్లో కూడా మంటలు రేపాయట. అంటే ఒక దగ్గర అగ్గి రాజుకుందన్నప్పుడు ఈ మంటలు గాల్లోకి లెగుస్తూ ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటారు, వేసవి కాలంలో మంటలు పెడితే ఆ చిన్న నిప్పురవ్వ కూడా ఇంకో దానికి చాలా పెద్ద ప్రమాదం కలిగిస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అక్కడ అదే. ఆ ఒక చిన్న నిప్పురవ్వ ఇంకో ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా మంటల్ని క్రియేట్ చేస్తోంది. సో ఈ మంటల తీవ్రత మారడంతో అవే వేడిగాళ్లను మరింతగా సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ ప్రస్తుతం నమోదవుతున్నటువంటి టెంపరేచర్ కొన్ని ప్రాంతాల్లో వెరీ నియర్ బై ఇప్పుడు మండుతున్నటువంటి ఈ అగ్ని కిలలు ఎగిసి పడుతున్నటువంటి చాలా సమీప ప్రాంతాల్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రత 60 డిగ్రీలు 60 డిగ్రీ సెల్సియస్. సో బోర్దో అనేటువంటి ఒక సిటీ అవుట్స్కట్స్ వరకు కూడా ఇప్పుడు ఈ మంటలు చేరుకున్నాయి. సో రెండు దేశాలకు సంబంధించి 2 ప్రాంతాలకు సంబంధించి కలిపి సుమారుగా 2,50,000 నుంచి 3 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 3 లక్షల హెక్టార్ల యొక్క అటవీ భూమి పూర్తిగా ఇప్పుడు ఈ మంటల కారణంగా దగ్ధమైపోయింది. సో 1,400 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఫ్రాన్స్లో పనిచేస్తూ ఉంటే సుమారుగా 2,000 మందికి పైగా వాళ్ళంతా స్పెయిన్లో పనిచేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అసలు కారణం ఏంటంటే ఇప్పటివరకు ఇంకా తెలియదు. వరుసగా వచ్చినటువంటి హీట్ వేవ్స్, దీర్ఘకాలికంగా అక్కడ నమోదవుతున్నటువంటి కరువు అండ్ అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు, బలమైనటువంటి గాలులు, వాతావరణంలో మార్పులు, ఇవన్నీ ఈ కార్ చిచ్చుకి తోడైపోయాయి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంఘటనలో 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కేవలం అగ్ని కీలలు ఎగిసిపడడం, అగ్నికి ఆహుతవడమే కాదు, సో చాలామంది కూడా ఈ శ్వాస తీసుకోలేక దట్టమైనటువంటి పొగ కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపించింది, శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఎయిర్ క్వాలిటీ మొత్తం దెబ్బతినిపోయింది. చాలా డెలికేట్గా ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. మనలాగా ఈ ఎండకి మన దగ్గర 40 డిగ్రీల ఎండ నమోదైనా కూడా చాలా తేలికపాటి ఎండనే, అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ 30 డిగ్రీలు నమోదవుతేనే మీరు చూసే ఉంటారు, బహుశా చాలా వీడియోస్ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. కార్ల టైర్లు మొత్తం కూడా మాడిపోవడాలు, ఇంకా చాలా రకరకాల ఇబ్బందులు పడాలి, ఇవన్నీ జరుగుతూ అక్కడ వచ్చాయి. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ అంతా ఎలా మాడిపోతుందో అర్థం చేసుకోండి. దానికి తోడు ఈ కార్ చిచ్చు. ఇప్పుడు ఈ కార్ చిచ్చు ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఇలా మండుతూ ఉంటుంది? బేసిక్గా ఇలాంటి కార్ చిచ్చులు మొదలైనప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర కొన్ని లక్షల హెక్టార్లలో ఈ అటవీ ప్రాంతం దెబ్బతిన్నప్పుడు అది అప్పటికప్పుడే 1 రోజునో 2 రోజుల్లో అది ఆగిపోయే అవకాశం లేదు. ఇది 2 ప్రాంతాల సరిహద్దుల్లో మండుతోంది కాబట్టి ఇప్పుడు దీనిపైన చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించారు. యూరోపియన్ నేషన్స్ కూడా చాలా నేషన్స్ వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాయి మంటలు ఆర్పడం కోసం. కానీ ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఇలా ఇది కంట్రోల్ అవుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు మండుతున్నటువంటి ఈ కారు చిచ్చు మాత్రం చాలా భయానకంగా ఉంది. 3 లక్షల హెక్టార్ల అడవి మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది.